గాయ్స్, సో 6 months వెయిట్ లాస్ జర్నీలో ఫస్ట్ డే అనమాట. సో ఈ 6 నెలల పాటు నా టార్గెట్ వచ్చేసి ఏంటంటే నెలకి 3 కేజీల చొప్పున 6 నెలల్లో 18 కేజీలు తగ్గడం. అంతేకాకుండా ఎవ్రీ మంత్ బాడీ కాంపోజిషన్లో మంచి చేంజ్ని తీసుకురావడం అనమాట. అంటే కంప్లీట్ ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్ ఈ 6 నెలల పాటు నేను చేసేది. ప్లాన్ చూడకపోతే ఒక్కసారి లాస్ట్ వీడియో చెక్ చేయండి. సో నా వెయిట్ వచ్చేసి డే 1లో 87.1తో ఈ జర్నీ అయితే స్టార్ట్ చేశానండి. నేను 180 డేస్ అంటే 6 months కంప్లీట్ అయ్యేసరికి 69ని ఈ స్కేల్ పైన చూడాలన్నది నా టార్గెట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రోగ్రెస్ అన్నది స్టార్ట్ అవ్వాలంటే మొదటి స్టెప్ ఏదైనా ఉంది అంటే కనుక అది మన బాడీని యాక్సెప్ట్ చేయడం అనమాట. సో బాడీని యాక్సెప్ట్ చేయాలి, బాడీని లవ్ చేయాలి. సో మనల్ని మనము యాక్సెప్టెన్స్ చేసుకోవాలి అనేవి నేను చాలా వరకు విన్నాను, కానీ నేను నిజంగా పాటించలేదండి. ఎందుకంటే నేను నా బాడీని ఎప్పుడు కూడా మీ ముందు ఇలా ప్రజెంట్ చేయడం అన్నది నాకు నచ్చేది కాదు. ఎప్పుడు కూడా సగం వరకు నేను నా వీడియోస్ అన్నవి నాకు సగం వరకే నా బెల్లీ ఫ్యాట్ కనపడకుండా, నాకు ఎక్కడైతే ఫ్యాట్ ఉందో అది కనపడకుండా నేను వీడియోస్ చేస్తూనే మీ ముందుకు వచ్చాను. దానికి రీజనే నేను అన్నా అనకపోయినా, ఒప్పుకోకపోయినా నేను నా బాడీని యాక్సెప్ట్ చేయకపోవడమే దాని రీజన్. ఫర్ ద ఫస్ట్ టైం ఈ జర్నీలో, అంటే ఈ 6 నెలలు ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో నా ప్రోగ్రెస్ స్టార్ట్ అయ్యింది ఫస్ట్ నా బాడీని యాక్సెప్ట్ చేయడం దగ్గర నుంచి అండి. ఎందుకంటే అక్కడి నుంచే ప్రతిదీ కూడా స్టార్ట్ అయ్యేదన్నమాట. ఎందుకంటే ఈ బాడీ నన్ను మోస్తుంది, నన్ను హీల్ చేస్తుంది, ఎవ్రీథింగ్ చాలా చాలా మెమరీస్ని క్యారీ చేస్తుంది, ఎవ్రీథింగ్ హోల్డ్ అయి ఉన్నాయన్నమాట. ఇదేంటి, ఇది ఒక ప్రాబ్లం ఏం కాదు, అంటే నేను దీన్ని ఇలా ఫిక్స్ చేయాలి అలా ఫిక్స్ చేయాలి అని ఆలోచించేదాన్ని. కానీ ఇది అసలు ప్రాబ్లమే కాదు. దీనికి హీలింగ్ టైం ఇవ్వకపోవడం అన్నది నా ప్రాబ్లమ్ అన్నది నాకు తర్వాత అర్థమైంది అనమాట. సో ఈ జర్నీలో నేను లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ని మంచిగా చేంజ్ చేసుకుంటూ నా బాడీకి స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకొని దేని గురించి అయితే ఇంత ఫ్యాట్ అనేది నా బాడీలో స్టోర్ అయిందో నాకు తెలుసు. అది మెయిన్గా హై కార్టిసాల్, హై స్ట్రెస్ వల్ల. వాటిని తగ్గించుకొని నా నర్వస్ సిస్టమ్ని కామ్గా ఉంచుకుని దానితో వచ్చే రిజల్టే నా వెయిట్ లాస్ అన్నది నేను కంప్లీట్గా నమ్ముతున్నానండి. సో ఈ 6 నెలల పాటు నేను చేసేది అదే అనమాట. నేను ఆల్రెడీ ప్లాన్లో డిస్కస్ చేసినట్టు ఇక్కడ నేను చాలా స్ట్రిక్ట్ రూల్స్ అలాంటివి ఏమీ చేయట్లేదు. నార్మల్గా ఏదైతే చేయకపోవడం వల్ల నేను వెయిట్ గెయిన్ అయ్యానో అవన్నీ చేస్తే ఆటోమేటిక్గా నా బాడీ నా వెయిట్ని, ఎక్స్ట్రా వెయిట్ని, అంతేకాకుండా నా బాడీకి పట్టిన ప్రతి ఫ్యాట్ సెల్స్ని కలిగిస్తుందని పూర్తి నమ్మకం అనమాట నాకు. సో ఈరోజు 8:30కి నేను బనానాతో నా ఈటింగ్ విండో అయితే స్టార్ట్ చేశానండి. 14 hours ఈటింగ్ విండో, సర్కేడియన్ రిథమ్ ఫాస్టింగ్ ప్లే చేస్తున్నాను కాబట్టి. తర్వాత నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నట్స్, సీడ్స్, తర్వాత ఎగ్స్ తీసుకున్నాను. తర్వాత కాఫీ మాత్రం నార్మల్ కాఫీ అండి, పాలు పంచదారతో చేసిన నార్మల్ కాఫీ. ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి ఏంటంటే 1:30కి నేను నా మీల్ అయితే తీసుకుంటున్నానండి. ఇందులో రైస్, సలాడ్, ఎగ్స్, తర్వాత రొయ్యల కర్రీ. నా ఎగ్స్ అన్నవి ఫస్ట్ డే 1 day 3 eggs తీసుకోవడం చాలా కష్టం నాకు. కాకపోతే ఏంటంటే రెగ్యులర్గా అలవాటు చేసుకుంటే అలవాటు అవుతుందనేసి తీసుకున్నాను. సో నా లాస్ట్ మీల్ వచ్చేసి 6:30కి, అంటే 6:15కి స్టార్ట్ చేశానండి. 6:30 కల్లా నా విండో ఎండ్ చేసేస్తాను. ఈరోజు సబ్జా హనీ వాటర్ తాగాను. యాక్చువల్గా ఇది మార్నింగ్ డ్రింక్, కాకపోతే నాకు ఆఫ్టర్నూన్ లంచ్ చాలా హెవీ అయిపోయింది. ఫస్ట్ డే కదా, 3 eggs తినేసరికి. సో అందుకే లైట్గా నేను డ్రింక్ తాగాను అనమాట. హే గాయ్స్, డే 1 అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నైట్ టైం వచ్చేసి 9:05 అయిందనమాట. సో ఇంకా 25 minutesలో బజ్జవడమే. కాసేపు జర్నలింగ్ చేసుకుని ప్రశాంతంగా 9:30 కల్లా బజ్జున్నామంటే రేపు మార్నింగ్ 5:30కి అలారం. ఎందుకంటే అప్పుడు లేస్తే కానీ ఇంకా పనులన్నీ అవ్వవు కాబట్టి. సో 9:30 to 5:30, 8 hours. హోప్ ఎవ్రీ సింగిల్ డే నాకే కదా అందరికీ 8 hours ఆఫ్ స్లీప్ దొరకాలని. సో ప్లాన్ అయితే బాగానే చేశాను. ఒకవేళ ఒక 1 hour అటు ఇటు అయినా 7 hours అయితే ఖచ్చితంగా మన ప్లాన్కి తగ్గట్టు ఉండేటట్టు చూసుకోవాలి. బికాజ్ నేను మళ్ళీ చెప్తున్నా, స్లీప్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏం చేసినా ఇది కరెక్ట్గా లేకపోతే మొత్తం
వెనక్కి వచ్చేస్తుంది. సో అదండి నా డే 1 అయితే అయిపోయింది. సో మీ అప్డేట్స్ కూడా నాతో షేర్ చేసుకోండి. వీడియో ఎలా ఉందన్నది కూడా నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. నేనైతే 25 మినిట్స్ మంచిగా జర్నలింగ్ చేసేసుకుని హ్యాపీగా పచ్చుంటాను. బాయ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.